కార్మికులకు 10% యారన్ సబ్సిడీని పథకాన్ని వెంటనే పోరాడదాం. వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేసేంత వరకు పోరాడదాం. కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికులను యజమానులను వెంటనే 4 పవర్లు కార్మికులకు వెంటనే కార్మికులకు వర్కర్ టు ఓనర్ షెడ్లను పెట్టుబడిదారులకు వర్కర్ టు షెడ్లను పెట్టుబడిదారులకు వర్కర్ టు ఓనర్ షెడ్లను ఇతరులకు కేటాయించే ప్రభుత్వ విధానాలు మా షెడ్లు మాకే, కార్మికుల కోసం కట్టిన షెడ్లు కార్మికులకే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పోరాడదాం. వర్కర్ మనం మీటింగ్ వచ్చింది కదా మేడం, ఇతరుల చేస్తామని 4-5 షెడ్లు కష్టం రచిస్తాం దాన్ని ఉపాధించుకొని దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క షెడ్లు కూడా పెట్టుబడిదారులకు ఇతర కంపెనీలకు అప్పచెప్పాలి. అదేవిధంగా వెంటనే ఈ 10 రోజులకు రూపకల్పన చేసి కార్మికులు ఎన్ని విధాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కృష్ణ పథకాన్ని పెండింగ్ ఉంది, అది అమలు చేయాలి. యారన్ సబ్సిడీ రన్నింగ్ నడిచేదాన్ని దాన్ని కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా ప్రకటించాలి. కార్మికులకు వారికి రైతులు వాళ్ళకి భాగస్వాములకు అట్లాగే ఈ యారన్ సబ్సిడీ 2020కు సంబంధించి పరదేశీ కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఉంది 450 మంది. మరి ఈ వారం రోజుల పరిష్కారం జరగకుంటే మరి పెద్ద ఎత్తున సిరిసిల్లను స్తంభింపజేసి ఉద్యమం చేస్తామని సందర్భం ద్వారా తెలియజేస్తాం. అవన్నీ చేసి మేము వర్కర్ల బాధ్యత మేము తీసుకుంటాం. పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా పెద్దూరు శివార్లో నిర్మించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి 1104 మంది కార్మికులకు వెంటనే 4 పవర్లూమ్స్ చొప్పున అందించి కార్మికులను యజమానులుగా మార్చాలని, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఉత్పత్తి చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీని వెంటనే ప్రకటించి అందించాలని, థ్రిఫ్ట్ పథకం వెంటనే ప్రారంభించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి ఏడీ గారికి వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో అనేక కార్మికుల పోరాటాల ఫలితంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టి మరి వర్క్ షెడ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ అది ప్రారంభించకపోవడం వలన కార్మికులను యజమానులుగా మార్చలేకపోయింది. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అనేక సార్లు ఆ వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు యజమానులుగా మార్చాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి కాలయాపన చేస్తూ పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అటు పథకాన్ని కార్మికులకు అందించకుండా ఇతర పెట్టుబడిదారులు, ఇతర కంపెనీలకు అప్పచెప్పే విధంగా షెడ్లను మరి ఆలోచన చేస్తున్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అది కార్మికుల శాశ్వత ఉపాధి కొరకు ఏర్పాటు చేసిన పథకం కాబట్టి ఆ పథకాన్ని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని కార్మికులకే అందించాలని, వేరే దారి మళ్లించే ప్రయత్నం చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక్క షెడ్ కూడా వేరే వాళ్ళకి ఇప్పిస్తే పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే కాలయాపన చేయకుండా వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. వార్పిన్ కార్మికులకు కూడా వార్పిన్ మిషన్లను అందించాలి. అదేవిధంగా మరి ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో బతుకమ్మ చీరలకు మరి ₹42 చొప్పున ప్రతి సంవత్సరం అందించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సగం ఆర్డర్ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి ఆ ఇందిరా మహిళా శక్తి చీరలకు 10% యారన్ సబ్సిడీ ఇంతవరకు ప్రకటించలేదు. వెంటనే ప్రకటించి కార్మికులకు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్రిఫ్ట్ పథకం ఏదైతే ఉందో ఆ పథకం పూర్తయి 7 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మరి పునః ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారు. వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, కేటీఆర్ గారు మరి గతంలో ఆ పథకాన్ని రూపకల్పన చేసి ఆ వర్క్ షెడ్ల నిర్మాణం పూర్తి చేసేది, కానీ పూర్తిగా ప్రారంభిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు, కార్మికులకు ఈ రోడ్లెక్కే పరిస్థితి వచ్చేది కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఇప్పటికైనా మొన్ననే అక్కడ వర్క్ షెడ్లను సందర్శించడం జరిగింది. ఆ వర్క్ షెడ్లను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులకు అందించే విధంగా కూడా వారు కూడా పెద్ద ఎత్తున పోరాటంలో కలిసి రావాలని చెప్పి వారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులకు వర్కర్ టు ఓనర్ అమలు కాకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసైనా వర్కర్ టు ఓనర్ అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఆత్మహత్యలు నివారించే కొరకు మరి ఇక్కడ పవర్లూమ్ కార్మికులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆ పథకాన్ని ఏదైతుందో ప్రవేశపెట్టాలనే విధానంతో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
గత 11 సంవత్సరాల నుంచి పోరాటాలు చేయడం జరుగుతుంది. ఫలితంగా ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ సిరిసిల్ల శివారులో వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి షెడ్లు పూర్తి చేయడం జరిగింది. మరి అక్కడ 46 షెడ్లు నిర్మించడం జరిగింది. అందులో 1104 మంది కార్మికులకు 4 పవర్ రూములు ఇచ్చి ఓనర్లు చేస్తామని ప్రకటించడం జరిగింది. షెడ్లు పూర్తయి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల ఆ షెడ్లను ఎక్కడైతే హైదరాబాద్లో పెద్ద పెద్ద యజమానుల కన్నుబడ్డది, ఆ కన్నుబడి ఇప్పుడు ఆ షెడ్లను ఆ పెట్టుబడిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి కార్మికులకు ఆ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి కార్మికులకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరి కాబట్టి ఆ షెడ్లను మేము పెట్టుబడిదారులకు అప్పచెప్తాం, దాని ద్వారా వాళ్ళకు ఉపాధి చూపిస్తామనే ఒక కొత్త విధానం తీసుకొచ్చి ఇక్కడ కార్మికులు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధానం మార్చుకోవాలి. కార్మికుల కొరకు కట్టినటువంటి వర్కర్ టు షెడ్లను కార్మికులకు అందించాలి. వాళ్ళు మరి జీవితాంతం మరి పెట్టుబడిదారులు వాళ్ళు పనిచేసే విధంగా ఉండాలని ప్రభుత్వం చూస్తుందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ విధానాన్ని మరి మానుకొని వెంటనే 15 రోజుల లోపల మరి వర్కర్ టు ఓనర్ షెడ్లకు సంబంధించిన సాంఖ్యాలు తీసుకొచ్చి ఏదైతే కార్మికులకు అందిస్తే మరి మేము అందించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదేవిధంగా యానన్ సబ్సిడీ వర్క్ థ్రిఫ్ట్ ఈ పథకాలు కూడా వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తాం.